ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఫ్లైట్లో ఎయిర్ హోస్టెస్ గా పనిచేసే స్థాయి నుంచి ఎంతో తెలివిగా ప్లాన్ చేసుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నేను కట్టుకున్న సామ్రాజ్యం ఇది. నా కళ్ళని నాశనం చేయొద్దు, నా ఆశల్ని కళ్ళలో చేయొద్దు. నన్ను ఆ స్థాయిలో నిలబెట్టాలన్నా కూలగొట్టాలన్నా మధ్యలో ఆ మణిహారం ఉంది. ఆహారం ఇవ్వండి, నాతో పాటు మీ అందరి జీవితాలు సెటిల్ చేస్తాను. నాన్నని కూడా బయటకు తీసుకొస్తాను. దూరంగా ఎక్కడైనా మీకు మంచి ఇల్లు కట్టిస్తాను. దర్జాగా బ్రతకడానికి కావలసినంత డబ్బిస్తాను. లేని వాటికి ఆశపడటం నీకు అలవాటు, మాకు కాదు. ఇప్పుడు మా బతుకులు బానే ఉన్నాయి. కష్టపడుతున్నాం, పని చేసుకుంటున్నాం, మా తిండి మేం తింటున్నాం. అంతకంటే మాకు ఏ అవసరాలు లేవు. ఆ డబ్బులు, బంగారాలు, ఆ బిల్డింగులు నీకు కావాలి, మాకు కాదు. నీ జీవితంలో మేము లేము, నీకు మాకు ఏ సంబంధము లేదు అని నువ్వు తెగేసి చెప్పినప్పుడే నీ దారి నువ్వు చూసుకోక మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు? పోయి ఇక్కడి నుంచి. మీరు కొట్టినా తిట్టినా మీరు ఆ మణిహారం ఇచ్చే వరకు నేనిక్కడి నుంచి కదలను. ప్లీజ్ అమ్మా, నా బాధ అర్థం చేసుకో. కూతురు కన్నీళ్లతో అడుగుతూ ఉంటే ఎలా కాదనగలుగుతున్నావు? నేను దర్జాగా ఉండడం నీకిష్టం లేదా? ఇంత గొప్ప ఇంట్లో కౌడలుగా బ్రతకాలని నీకు లేదా? ఇది నా తెలివితో నేను సంపాదించుకున్న స్థానం. ఈ స్థానంలో నేను స్ట్రాంగ్గా నిలబడాలంటే మీరు ఈ చిన్న సాయం చేస్తే చాలమ్మా. మణిహారం ఇవ్వమని చెప్పమ్మా. నీ వేషాలన్నీ వీడియో తీయమంటావా? నువ్వు మాట్లాడే మాటలన్నీ రికార్డ్ చేసి అమ్మగారికి పంపించమంటావా? ఇదంతా రికార్డ్ చేసి అమ్మగారికి పంపించాను అంటే నువ్వు ఎవరు అనేది తెలిసిపోతుంది. నువ్వన్నవే నేను సంపాదించుకున్న స్థానం, నేను కట్టుకున్న సామ్రాజ్యం అని. ఈ ఒక్క వీడియో నీ సామ్రాజ్యం మొత్తాన్ని తుడిచిపెట్టేస్తుంది. చెప్పు, వీడియో తీసి పంపించమంటావా? నా పరిస్థితి బాలేక నేను తగ్గాను కదా అని నా తల మీద కాలు పెట్టే ఇంకా తొక్కాలని చూడకు చామంతి. ఇంత కష్టపడి ఈ స్థాయికొచ్చిన నాకు నా స్థానాన్ని నిలబెట్టుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. నేనంటూ నా స్థానంలో నిలబెడితే కనీసం నా నీడని తాకడానికి కూడా నువ్వు పనికిరావు. ఇంతగా నా కష్టం చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకుంటున్నా కూడా కాదు అన్నారు కదా. చూస్తాను 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 అని ప్రతిసారి నువ్వే వస్తున్నావు, నేను రావట్లేదు.